ఎవరిని తీసుకొచ్చావు? పో పంపించేవాడిని అక్కడి నుంచి. ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో నిర్ణయించాల్సింది నేను. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలా? దైవమైన, దుష్టమైన మనం ఆహ్వానిస్తేనే ఇంట్లోకొస్తాయి. హలో గైస్! వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సీరీస్ ఎపిసోడ్ 10. అలా గంట కట్టేసాక సాధువు ప్రతాప్‌ని పిలిచి, "వెళ్లి మీ అమ్మాయిని లేపి తీసుకురా" అని చెప్పేసనంటాడు. దాంతోటి ప్రతాపు, శివ వీళ్ళందరూ కలిసి బెడ్‌రూమ్‌కెళ్ళి వీణని లేపి తీసుకొద్దాం అని చెప్పేసని ప్రయత్నిస్తే, వీణ ఎంతకి నేను రాను. ఎవరిని తీసుకొచ్చావు? పో పంపించేవాడిని అక్కడి నుంచి. నువ్వు వాడెళ్ళాకే వస్తాను. పంపించేయి, పంపించేయి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. దాంతో ప్రతాప్ వచ్చి, "రావట్లేదు స్వామి. తను ఇట్లా పో నేను పంపించేసి పంపించేయి" అని బిగ్గరగా అరుస్తుంది అని చెప్పేసనంటాడు. దానికి ఆ సాధువు, "ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో నిర్ణయించాల్సింది నేను" అని చెప్పి తన సంచిలోని శంఖాన్ని తీసి ఇంటి మధ్యలో నుంచొని ఊదడం మొదలుపెడతాడు. ఆ శంఖం సౌండ్‌కి ఆ ఇల్లు, ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం మొత్తం, శ్మశానంలో ఉన్న చెట్లు అన్నీ ఒక్కసారిగా తుఫానొచ్చినట్టుగా ఒక్కసారిగా ఊగడం, పెద్ద గాలి పుట్టుకొస్తుంది. ఇదంతా సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఆ సాధువు మాత్రం శంఖం అలా ఊదుతూనే ఉంటాడు. దాంతో వీణ ఒక్కసారిగా లోపల నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ వచ్చి సాధువు ముందు నుంచుంటుంది. తన ముందుకొచ్చి నుంచున్న వీణని చూసి ఆ సాధువు ఇలా అంటాడు, "ఏం సామి, నీ నూకలు చెల్లా నీ ఆస్తి తీరలేదా? ఎన్నాళ్ళుంటావు ఈ భూమి మీద? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలా? వచ్చేయి నాతో తీసుకుపోతా" అని అంటాడు. దాంతో, "నేను రాను. ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా" అంటూ వీణ మగ్గంతోటి మాట్లాడుతుంది. దాంతో ప్రతాప్, ఆళ్ళ అమ్మమ్మ, శివ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి వీణ ఎలా మాట్లాడుతుంది అని. దాంతో సాధువు ఒక నవ్వు నవ్వి, "ఉండిపోతావా? రాను రాను ఈ మనుషులుండడానికి ఈ భూమి మీద చోటు సరిపోదు. అలాంటిది సచ్చినోళ్ళు కూడా ఇక్కడే ఉంటే అందరూ వాళ్ళ కాట్లోనే కాపురం చేయాల్సొస్తది. దా పోదాం. నీ గమ్యస్థానానికి నేను చేరుస్తా" అని ఆ సాధువు వీణలో ఉన్న ఆత్మతోటి మాట్లాడుతుంటాడు. దాంతో వీణ, "నేను రాను, నేను రాను స్వామి. నన్నొదిలిపెట్టెయి" అని చెప్పేసని ఇట్లా భయపడుతూ, ప్రాధేయపడుతూ ఉంటుందనమాట. "నువ్వు ఇట్టా ఎందుకు మాటింటావు? ఉండు" అని చెప్పేసని తన సంచిలో ఉన్న కుండని ఎడమ చేత్తో తీసి తన కుడి చేతిని వీణ నెత్తి మీద పెడతాడు. నెత్తి మీద చేయి పెట్టి ఇట్లా ఇట్లా మొత్తం ఇలా అనగానే వీణ ఒక్కసారిగా ఓ అని చెప్పేసని ఇట్లా అయిపోతుంది. అయిపోయేసరికి ఒక 2 నిమిషాల్లో నెత్తి మీద చెయ్యి ఇట్లా సప్పని తీసేస్తాడు. ఏదో తన పవర్ తన చేతికొచ్చేసినట్టుగా. అట్లా ఆ చేతిని తీసుకొచ్చి ఆ కుండ మీద పెట్టి ఇట్లా అనగానే చేతిలోంచి ఒక గుప్పెడు బూడిద రాలి ఆ కుండలో పడుతుంది. ఇంట్లో ఉన్న ఆత్మలు మొత్తం ఆ బూడిద రూపంలో ఆ కుండలో పడిపోతాయి. వెంటనే ఒక క్లాత్ తీసి ఆ కుండను మూట కట్టేస్తాడు. సాధువు చేయి తీసాక వీణ స్పృహ తప్పి కింద పడిపోతుంది. "ఏం కంగారు పడకండి. తనకి శుభ్రంగా స్నానం చేయించి విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఇంకే సమస్య మీ ఇంట్లోకి రాదు" అని చెప్పి సాధువు అక్కడి నుంచి బయటకి నడుస్తూ ఉంటాడు. దాంతో ప్రతాప్ బయటికెళ్ళిన తర్వాత, "చాలా థాంక్స్ స్వామి. నా కూతురికొచ్చిన సమస్యను తీర్చి వెళ్తున్నారు. ఏదైనా తీసుకోండి" అని చెప్పి తన జేబులోని రూ. 50 తీసి ఆ సాధువుకి ఇవ్వబోతాడు. దాంతో ఆ సాధువు ఇలా అంటాడు, "ఈ కాగితం నా కడుపు నింపలేదు గానీ, ఏమన్నా పళ్ళు, పలహారాలుంటే ఇవ్వు. తీసుకుపోతా" అని అంటాడు. దాంతో ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ప్రతాప్ ఆ సాధువుకి ఇస్తాడనమాట. అవన్నీ తీసుకున్న సాధువు, "ఈశ్వర కటాక్షం సిద్ధిరస్తు" అని చెప్పి తన సంచిలో ఉన్న చిన్న త్రిశూలం తీసి వాళ్ళ ఇంటి ముందు ఇలా గుచ్చుతూ ఇలా చెప్తాడనమాట. "దైవమైన, దుష్టమైన మనం ఆహ్వానిస్తేనే ఇంట్లోకొస్తాయి. పిల్లలకి దైవభక్తి, బాధ్యత నేర్పిస్తూ పెంచు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.